రసమై బీజేపీలో పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు కావాలి? నేను ఏమంటే నేను ఏమీ చేయలేదు. నీకు రెండు విషయాలు, నాకేం అవసరం ఉన్నది, నాకేం తక్కువ. పెద్దపల్లి ఎంపీ టికెట్ అడిగిరా లేదా? నేను అడగలేదు, నాకు అవసరమే లేదు. నేను అడిగేది ఉంటే మేమే అడుగుతుంటే అడుగుతారు. అడగడంలో తప్పు లేదు. నేను ఒక్క మాట, నేను అడగాలంటే నేను మన పార్టీ కార్యాలయం అయితే నేను వాళ్ళని అడగాలి. నాకేం అవసరం వాళ్ళ పార్టీతో అడుగుతారు. వాళ్ళు అందరిని అడిగారు, చాలా మందిని అడిగారు. ఇప్పుడు రమేష్ అని అడిగారు, వాళ్ళని అడిగారు. గట్లనే నాకున్న సోర్సెస్లో రసమై నువ్వు చేస్తావు అని అన్నారు. నేను చెయ్యనని చెప్పిన. నాకు కావాలనుకుంటే ఈ పార్టీలో లేదా? నేను ఒకటి ఈ పార్టీలో కూడా ఉన్నది కదా. ఇంకోటి ఇక్కడ లేనిది ఇంత గౌరవం ఉంది నాకు. ఇక్కడ లెజెండ్ రసమై బాలకిషన్ ఒక సభ జరిగితే మళ్ళీ రసమై బాలకిషన్ లేదు సభ ఉండదు ఇక్కడ. నేను ఆడవచ్చు పాడవచ్చు, నాకేం అవసరమే వాళ్ళతో. ఇంకోటి అదేం చక్కదనం ఉన్నది దానిలో ఎవరు ఉన్నారని? దానికి ఇప్పటివరకల్లా ఓ కార్యకర్త దానికి ఏమైనా ఉన్నదా చెప్పండి? విధి విధానాలు లేవు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, అవి మనకు పోసగవి. ఈటల కొంచెం మీకు దగ్గరగానే ఉంటాడు. నాకు ఎప్పుడు పొద్దున ఆయన అధ్యక్షుడు అయితే మీరు ఆ పార్టీలో ఆయన వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు వేరు, వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, మిగతావి వేరు, పార్టీ మన సంబంధాలు వేరు. అయినా కూడా ఎప్పుడు కానీ అట్లాంటి వ్యక్తి కాదు. నేను ఈటలన్న మనస్తత్వం ఏంటంటే నువ్వు నా పార్టీలోకి రావాలి, నువ్వు రావాలని తీసుకుపోయే కథ కాదు. ఆయన ఇప్పుడు కూడా ఏం కోరుకుంటాడు తెలుసా? మీరు అక్కడ గొప్పగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇది అట్లా ఉండదు. ఇది దూరపు నుంచి ఇంత మస్తు కనబడుతుంది, కానీ దగ్గరికి వస్తే దీనికి ఏమంటే అసలు ముద్దు గులాబీకి ముళ్ళు ఉంటాయి అని, కింద ముళ్ళు ఉంటుంది. ఇది బీజేపీ గులాబీ పువ్వు లాంటిది, కింద ముళ్ళు ఉంటాయి, అట్లా ఉండదు అని చెప్తాడు. ఆయన ఎవరు నష్టం చేయడు. గులాబీ ముళ్ళు ఉన్నాయా, కమలానికి ముళ్ళు ఉంటాయా? గులాబీకే ఉంటాయి కదా. నేను ఏమంటున్నానే, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు కదా, ఇక్కడ ఉన్నది కదా. ఇంకోటి నా లాంటి వారికి ఏం తక్కువ చేసిండు సార్? 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, సాంస్కృతిక సార్ చైర్మన్ చేసిండు. ఇప్పుడు దీనిలో మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఒక సెంటర్ అట్రాక్షన్లో ఒక లెక్క పెట్టే దానిలో రసమై కూడా ఉంటాడు. మీరు ఎట్లా చెప్తున్నారంటే నా జీవిత రాజకీయ జీవితం అంతా బీఆర్ఎస్ లో 100% ఇల్లనే. అరే నాకు మంచిగా నేను ఎందుకు నేను రాజకీయ నాయకుడు. పార్టీ ఒకవేళ 2 అయితే మీరు అటో ఇటో వెళ్ళాల్సిందే. తెలియదు నాకు 2గా. ఇప్పుడు 2 అనేది ఎందుకు అవకాశం లేదా? అవకాశం లేదు. ఎందుకంటే 2 ఎందుకనే పదాలు ఎందుకు వస్తుంది? ఒకటే పార్టీ కామన్. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఏదైనా జరగవచ్చు. నేను ఏది జరగదు, ఇదే ఉంటది, మళ్ళీ వస్తుంది. ఇక నీకు నేను చెప్తా ఉన్నా, ఇదే ఉంటుంది మళ్ళీ వస్తుంది అంతే. పర్లేదు పాపం మీకు ఉంటుంది కదా కొంత ఆశ, ఇది ఇట్లుంటే అట్లుంటే అని. అట్లాంటి ఏమీ ఉండదు, మంచిగా ఉంది. ప్రజలలో నువ్వు అన్నట్టుగా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి, దాన్ని కూడా సవరించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు చెప్పిర్రు. 100% సవరించుకుంటారు. ఎందుకు ప్రజలే తప్పు చేసిరన్న యాంగిల్ ని పదే పదే వినిపించే ప్రయత్నం ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు కదా. జనాలు ఆలోచించే ఓటేస్తారు. డెఫినెట్ ప్రజలకు మార్పును కోరుకున్నారు. అక్కడ అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ యాంగిల్లో ఉండొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఒక తరం నుంచి కూడా ఒకే కులానికి సంబంధించిన వేలీరు, అది కూడా కొంత కార్డు పనిచేసింది. తర్వాత ప్రజలు కూడా ఒక మార్పును కోరుకు. ఇప్పుడు ఇంకోటి 10 సంవత్సరాలు కాదు బీఆర్ఎస్, 25 సంవత్సరాలు మనల్నే చూస్తున్నారు. కొత్త పుట్టినోనికి వేరే పార్టీ తెలియదు, బీఆర్ఎస్ కదా. తెలంగాణ ఉద్యమంలో అంతా కొట్లాడి రాజీనామాలు చేసుకుంటే వీళ్ళే నిలబడ్డారు, వీళ్ళే పోటీ. ఎమ్మెల్యే అంటే గీలే, కొట్లాడేటోళ్ళు ఏమంటే గీలే తప్ప ఇంకో పార్టీ లేడు కదా. 25 ఏళ్ళ నుంచి చూసిరు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మార్పు అని అన్నారు. ప్రజలు కూడా చూద్దాం తీ అని అన్నారు. నన్నే అన్నారు, ఓ ముసలి అవ్వ ఏటేసినావు అంటే ఇప్పుడు అయితే అటేసినట్టే గట్టెందుకు వేసినావు బిడ్డ, అవన్నీ నీకు ఇవన్నీ చేసినాకంటే కాదు బిడ్డ, వాడు 4 సార్లు ఓడిపోయింది బిడ్డ, ఈ ఒక్కసారి చూద్దాం తీ అన్నది. నేను చెప్తాను, నా దగ్గరనే 4 సార్లు ఇప్పుడు గెలిచిన వాళ్ళ లిస్ట్ తీయండి, ఒక 10% కూడా కొత్త వాళ్ళు ఉండరు. 4 సార్లు 5 సార్లు ఓడిపోయినలే ఉంటారు మొత్తం కూడా. రసమై లాంటి వాళ్ళు ఓడిపోవడానికి రసమై స్వయంకృతాపరాధం ఏముంటది మా దగ్గర? ఏముంటది బాగా సంపాదించారంటారు మీరు? నాకు తెలియదు సంపాదనకి సంపాదించడం